తెలుగుదేశం పార్టీ పత్రికలు, వాళ్ళ ఛానళ్ళకి సంబంధించి ఏవైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద మనం ఎప్పుడైనా ఓపెన్ చేశామనుకోండి, అవి ఓపెన్ చేయగానే టక్కనే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ జీఎస్టీ 2.0 సూపర్ సేవింగ్స్ అని చెప్పి ఒక అడ్వర్టైజ్‌మెంట్ బాక్స్ డిస్‌ప్లే అయిపోతుంటది. మనకు పేజ్ అట్లా ఓపెన్ చేయగానే. అరే! నిన్న మొన్న కూడా అనిపించింది. అరే! ఏంటబ్బా స్వామి ఇన్ని రోజులు ఎత్తారు ఇది. ఇప్పుడు సేవింగ్స్ అంటే మరి ఇన్ని రోజులు దొబ్బింది ఎవరు దొబ్బారు? ఇన్ని రోజులు ఏమైనా గనక పక్క దేశాలలో దొబ్బితే ఇప్పుడేమన్నా మన దేశంలో సేవ్ చేస్తున్నారా? మరి ఈ 10 సంవత్సరాలు, 8 సంవత్సరాల పైన ఎంత దోసేశారు? ఎంత దొబ్బేశారు మరి జనాల్ది? ఇప్పుడేమో మరి ఇంకెవరో ఇంతకుముందు ఏమంటారు గాంధీ, నెహ్రూలు దొబ్బేస్తే ఇప్పుడొచ్చి ఏదో చంద్రబాబు గారు, మోదీ గారు సేవ్ చేస్తున్నట్టు ఇవేం అడ్వర్టైజ్‌మెంట్‌లు ఎంత పే చేస్తున్నారు స్వామి వీళ్ళకు అని చెప్పి అనిపించేది. మనకనిపించేది. తీరా ఈరోజు ఒక పత్రికలో వార్త చూసిన తర్వాత ఒరే నీ పాసుగుల్లా ఈ అడ్వర్టైజ్మెంట్‌కి ఇంత డబ్బులు ఖర్చు పెట్టారా? దోమల మందు కొట్టేకి డబ్బు లేదంటారు. మా ఆఫీసులలో ఫర్నిచర్ ఏసుకునేకి డబ్బులు లేదంటారు. రంగులు కొట్టుకునేకి డబ్బులు లేదంటారు. రకరకాలు చెబుతారు. కానీ ప్రత్యేక విమానాలేసుకొని, ప్రత్యేక హెలికాప్టర్‌లేసుకొని తిరిగేకే కుప్పలు కుప్పలు సొమ్ము ఖర్చు. అండ్ ఈ ప్రచారానికి మరీ ముఖ్యంగా ఎంతంట 65,00,00,000 మాస్టరు. ఇప్పటి వరకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ పేరుతో పెట్టిన ప్రచారానికి 65,00,00,000 రూపాయలని చెప్పి ఈరోజు ఒక పత్రికలో వార్త చదివిన తర్వాత నేను ముక్కును వేలేసుకున్నాను. మంగళవారం వరకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ ప్రచారం కోసం 45,00,00,000 వ్యయానికి ఇండెంట్ పెట్టి 30,00,00,000 విడుదల చేశారట. మంగళవారం వరకు 45,00,00,000 ఇండెంట్ పెట్టి 30,00,00,000 విడుదల చేసేశారట. బుధవారం మరో 20,00,00,000 విడుదల చేస్తూ ప్రభుత్వం జీరో జారీ చేసిందట. అంటే సూపర్ జీఎస్టీ ప్రచారానికి 45 ప్లస్ ఇది 20 65,00,00,000కి చేరిందట. మొత్తం 50,00,00,000 నిధులే విడుదల చేశారట. ఇంకెంత ఖర్చు పెడతారో అంటున్నారు. ఒరే ఏం స్వామి దీనికోసం ఇప్పటికి 65,00,00,000 రిలీజ్ చేశారా? ఎవరికి? మన పత్రికలకు, మన టీవీ ఛానళ్ళకా? అంతేలే ఆ మాత్రం రెవెన్యూ శాఖ మన పత్రికని ఆ పత్రిక ఓనర్ని ఇంత తలకాయ పెట్టి అడ్వర్టైజ్మెంట్, ముఖ్యమంత్రి గారిని ఇంత తలకాయ, ఆ కాన్సర్న్ మినిస్టర్ని ఇంత తలకాయ పెట్టి అడ్వర్టైజ్ చేసేదానికంటే ఇది ఇంకేం దిగదుడుపులేండి. మన పత్రికల టీవీ ఛానల్ ఇంత దోచి పెడుతున్నారా? అందుకేనా మనోళ్ళు నీతులు, మనోళ్ళు భజన ఎవరెస్ట్ను కానీ ఎప్పుడో దాటేసిపోయినాయి. వీళ్ళ భజనలు ఎవరెస్ట్ను కూడా ఎప్పుడో దాటేసిపోయినాయి. ఓరనే పాసుగుల్లా ఇవేమి ఖర్చు స్వామి? ఎవడియా అడిగేది మిమ్మల్ని? దేనికైనా ఖర్చు పెట్టుకోండి. మాది బానిస మనస్తత్వం. నోరు తెరిగితే వాళ్ళ దుష్ప్రచారం, వీళ్ళ దుష్ప్రచారం, వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, అది ఇది, వాళ్ళు దొంగలు, వీళ్ళు పేటీఎం గాలు, వీళ్ళు నికృష్టులు, వాళ్ళది. మేము లోక కళ్యాణం కోసం ఆంధ్రప్రదేశ్ని అమెరికాని దాటిచ్చేస్తాం, అమరావతిని సింగపూర్ ఇప్పటికే దాటిపోయింది, విశాఖపట్నాన్ని ఎప్పటికో ప్రపంచంలో అన్ని సిటీలు దాటిచ్చేస్తున్నామని ప్రచారం చేస్తాము. నమ్ముతాడు. దానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే వాడు దొంగ, వీడు లంగా, వాడు పేటీఎం గాడు, ఇడిగాడు అని ఎదురు దాడి చేస్తాం. చేయడానికే కదా కోట్ల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అది పెట్టండి, ఎవడొద్దంటాడు? మిమ్మల్ని వద్దు ఆపేదేవుడు? ఏం ముదుగుడితే అది పెట్టండి. మీకు అదుపా ఏం చేసినా లోక కళ్యాణం కోసం ఏం చెబుతారు కదా, చేసుకోండి. జనాలు కానీ అందులోనే కొట్టుకుపోతారు కదా, కొట్టుకుపోని ఎవడి కర్మకు ఎవడు బాధ్యుడు?